నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుని మహాకృప చేత ఈ ఆదివారము సర్వ సమాజముగా దేవుని పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధులుగా కూడుకునేటానికి దేవుడు మంచి కృప మనకు అనుగ్రహించాడు. సో అందుని బట్టి దేవునికి ఎంతో మనం స్తుతి చెల్లించాలి, దేవునిని ఆరాధించాలి. సో కనుక మనం దాని కొరకై మనం సిద్ధపడి మరి దేవుని యొక్క నామమును ఘనపరచడానికి మనం సిద్ధపడదాం. ప్రియులారా, అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తిని గురించిన విషయాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. సంఘములో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి? ఈయన పర్సన్, స్త్రీలు కూడా అలా ఉండొచ్చు. మగవాళ్ళకే అని అనుకోవద్దు, మగవాళ్ళు ఇలా ఉంటే మంచిది, స్త్రీలు కూడా ఎలా ఉండాలి. ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే లేదా దేవుని పని చేయాలని అనుకుంటే అతడు ఎంత బాగా పనిచేస్తాడు అనేది ఇందులో రాయబడి. అపొస్తలుల కార్యములు, నా సమయము తక్కువగా ఉంది కనుక నేను కొంచెం స్పీడ్గానే వెళ్తాను. 4వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చే బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూములు గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రియులారా, బర్నబా అందరూ అనండి, ఏం పేరు? నేను ఈవేళ మీకు ఉపదేశించే ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే బర్నబా. బార్నబాస్ అనే మాటకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, అంటే ఆదరణ పుత్రుడు, ఆదరించేవాడు, హెచ్చరిక చేసేవాడు. బాధపడకండి, ధైర్యంగా ఉండని చెప్తాడు, లేకపోతే జారిపోతుంటే ఇలా ఉండాలని చెప్పే వ్యక్తి. నేను బర్నబా గురించి మీకు ప్రసంగం చేశానని ఎంతమందికి గుర్తుంది? బర్నబా గారి గురించి ఆల్రెడీ చెప్పాను. సో నేను ఇప్పుడు బర్నబా గురించి ముందు చెప్పినవి చెప్పకుండా తర్వాత చెప్తాను. అయితే రీక్యాప్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ముందు ఏం చెప్పానో చెప్తాను, కొత్తగా ఈవేళ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు కూడా అర్థం అవడానికి. ఓకే, బర్నబా అనే ఆయన సైప్రస్ అనే ప్రాంతానికి చెందినాడు. దాన్ని మనం కుప్రా అని అంటాం. కుప్రాకి చెందినటువంటి బర్నబా గారైనా ఈయన సైప్రస్ దీవుల్లో ఈ రోమన్ గ్రీక్ వరల్డ్లో, ఆ ప్రపంచంలో రోమా సామ్రాజ్యం, గ్రీక్ వరల్డ్ కలిసినటువంటి ఆ సామ్రాజ్యంలో సైప్రస్ అనేటువంటి కుప్రా, ప్రేమ అనే అర్థం ఇచ్చేటువంటి ఆ కుప్రా అనేటువంటి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నాడు. గతంలో కుప్రాకి అర్థం చెప్పాను మీకు, అవన్నీ ఇప్పుడు నేను మరలా చెప్పదలుచుకోలేదు. ఈయన లేవి వంశంలో పుట్టినవాడు, అంటే యాజక జాతిలోంచి వచ్చినాడు. అయితే ఈయన యూదుడుగా ధర్మశాస్త్రాన్ని అనుకరించకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈయన పెంతెకొస్తు అనే పండగ దినాన్ని. ఈయనకి అపొస్తలులు ఏం చేశారంటే చర్చిలో కొంచెం యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట. కొంతమంది చర్చిలో ప్రోయాక్టివ్గా ఉంటారు, అంటే పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా వాడు చాలా స్పీడ్గా పనిచేస్తుంటారు. పాస్టర్ గారు మాకు చెప్తేనే చేయాలని అనుకోరు. అందుకని చర్చిలో యాక్టివ్గా ఉండేవాడు. ఎవరైనా అల్లరి చేస్తుంటే అమ్మ అలా చేయకూడదమ్మా అని ప్రేమతో హెచ్చరించేవాడు. హెచ్చరిక పుత్రుడు అని ఉంది కదా. తర్వాత ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఆయన సహించలేక అమ్మ అలా మాట్లాడకూడదు దేవుని సన్నిధి అని చెప్తుండేవాడు ఆయన. ఎవరైనా అటు ఇటు తిరుగుతుంటుంటే ఈయన వెళ్ళి ఎలా తిరగకూడదు దేవుని సన్నిధి అని చెప్తుండేవాడు. ఎవరైనా చంటి పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళు జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చేవాడు. ఇంకా చర్చిలో ఇంకా ఎవరైనా మరి యూత్ వెనకాల కూర్చుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి ఎదరు కూర్చోబెడుతుండేవాడు. ఇంకా ఎవరైనా క్రమం తప్పుతుంటుంటే, చర్చికి రాపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుండేవాడు. చర్చిలో ఎక్కడైనా చెత్త
ఇవన్నీ కనబడుతున్నాడంటే శుభ్రం చేసేస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. నిజంగా ఉన్నాయంటారా అని మీరు అనుకోకండి, ఉన్నాయి. ఆయనకి ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే, నేను ఇదివరకు చెప్పింది యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. నేను మొదట మీకు ఆయన ఎవరు అనేది నేను మొదట మీకు చెప్పానంటే, ఆయన గొప్ప విశ్వాసి. సంఘంలో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే వాళ్ళు విశ్వాసులు అవ్వాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాసిగా మారాలి. దానికి రెఫరెన్స్ కూడా మీకు ఇస్తా. మొదట ఆయన విశ్వాసి. సంఘంలో వచ్చిన వెంటనే అమాంతంగా లేకపోతే స్పాంటేనియస్గా రాత్రికి రాత్రే ఎవరు పెద్దలు అయిపోలేరు. ఆ విషయాలు ఏం అర్థం చేసుకోకుండా రాత్రికి రాత్రే మీరు ఏం చేయలేరు. మొదట మీరు విశ్వాసగా ఎదగాలి. దేవునిలో మీరు విశ్వాసంలో బలపడిన తర్వాత అప్పుడు దేవుని పనికి సిద్ధపడాలి. సో అతడు మొదట విశ్వాసి. రెండవ క్వాలిటీ ఏంటంటే, అతడు సత్పురుషుడు. సంఘంలో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే సత్స్త్రీ, సత్పురుషు అనేటువంటి మంచి పురుషుడు, గుడ్ మ్యాన్, గుడ్ ఉమెన్, గుడ్ లేడీ మంచిగా ఉంటేనే ఆ సంఘం అతను యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలంటే, మిమ్మల్ని అంగీకరించాలంటే గుడ్ మ్యాన్గా, గుడ్ ఉమెన్గా ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా. అందుకని బార్నబా మొదట ఎవరు చెప్పండి? విశ్వాసి. రెండవది ఎవరు చెప్పండి? సత్పురుషుడు. మూడవది ఈయనెవరు అని అంటే, నేను గతంలో చెప్పింది, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, ఆత్మపూర్ణుడు. దేవుని పని చేయాలంటే అతనికి ఆత్మ ఉండాలి. ఇన్ని క్వాలిటీస్. దేవుని పని అంటే పాస్టర్ గారికి సహకారంగా ఉన్నాడు. సంఘంలో అందరినీ హెచ్చరించాలనంటే నువ్వు మంచి పేరు ఉండాలి. నువ్వు మంచిగా లేకుండా వాళ్ళు మంచిగా ఉండమని అనుకో, నువ్వు వెనకాల చూసుకో, ముందా మాకు చెప్పోలే అంటారు. అంతేనా? నువ్వు గుడికి సరిగ్గా రాకుండా పిల్లలకి చెప్తే కుదరదు. నువ్వు ముందు ఇల్లక్క, అప్పుడు మాకు చెప్పక్క అంటారు. అందుకని ముందు నువ్వు రావాలి. ఓకేనా? కనుక సంఘం ఏం చేయాలి అని అంటే, ఎవరైనా ఇతరులకి చెప్పాలనుకున్నప్పుడు, హెచ్చరిక చేయాలనుకున్నప్పుడు అతడు మొదట నడుచుకోవాలి, తర్వాత అతడు చెప్పాలి. నేను నడవకుండా మీకు చెప్తే మీరు వినరు. నేను 9 గంటల కంటే ముందు వస్తేనే మీరు రాగలరు. అందుకే నేను రాకుండా మీరు వచ్చేయండి అంటే అవుతుంది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మంచి పేరు ఉండాలి, ఆత్మపూర్ణుడై ఉండాలి, సత్పురుషుడై ఉండాలి, తర్వాత విశ్వాస అయి ఉండాలి. తర్వాత అతడు 4వ క్వాలిటీ ఏంటంటే ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహం చేస్తాడట. సేవలో అనేకుల్ని ప్రోత్సాహపరుస్తాడు. సంఘంలో అనేకుల్ని ముందుకు గెంటుతాడు. ఎంకరేజ్, గెంటేవాడు ఉండాలి. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన రాబోయిన సరే నువ్వు బలి చేస్తున్నావు అనేవాడు అంట. నువ్వు పాట పాడు బలి పాడతావు, నువ్వు చర్చికి బలి వచ్చేస్తావు, రా. ఎంకరేజ్మెంట్ రావాలా, దేవుళ్ళు ఎదగాల. ఎవరైనా నిరాశ నిస్పృహలో కుమిలిపోయి బాధపడుతుంటే ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, ప్రోత్సాహపరిచేవాడు అంట. డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఆదరణ పుత్రుడుగా ఉండేవాడు. అందుకని అతనికి ఆదరణ పుత్రుడు అని పేరు ఇచ్చారు. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను పాస్టర్ గారు. ఇవన్నీ ఎక్కడున్నాయనంటే, ఇది అపొస్తలుల కార్యంలో నేను చెప్పినవన్నీ కూడా అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. నేను చదివిందేమో 4వ అధ్యాయము, ఆయన గురించిన వివరణ 11వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. చూడండి ఒకసారి చదువుకోండి. 22వ వచనంలో, వారును గుర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకుకి పంపిరి. చూడండి, అతడు అక్కడ ఏం చేశాడు? అతడు వచ్చి 23వ వచనం, దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో ఎత్తుకొనవాలని అందరినీ హెచ్చరిస్తున్నాడు. సంఘస్థులందరూ స్థిరంగా ఉండాలా అమ్మా, దేవుని బట్టి తొలగిపోకూడదు, మీరు స్థిరంగా ఉండాలా. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు అక్కడ? అయ్యగారికి లోబడాలా, మాట వినాలా. అదనమాట మనోడి పని. బాధలో ఉన్నవాళ్ళు, అమ్మా పర్లేదమ్మా, తోడు ఉంటాడు దేవుడు. ఇది ఈయన క్వాలిటీ అండి. చూడండి, ఆయనకి ఎన్ని లక్షణాలు చెప్పాను, 4 చెప్పాను. 24 వచనాలు ఉన్నాయి లేవో అవి. అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్పానా లేదా? చెప్పాను. రెండోది ఆయన ఎవరు? విశ్వాసం గలవాడని చెప్పాను. మూడోది ఎవరు? సత్పురుషుడు. 4వది ఎవరు అంటే
ఆయన ప్రోత్సాహపరిచేవాడు. ఇది మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అతను అందుకే ఆదరణ పుత్రుడు, ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పాడు. సార్ పాస్టర్ గారు ఏం ఎంకరేజ్ చేశాడండి అని మీరంటే, ఇప్పుడు మనకు బాగా కొత్త నిబంధనలో బాగా వినపడే ఆయన పేరు ఏంటి చెప్పండి నాకు? పౌలు. ఏం పేరు ఆయన పేరు? పౌలు గారికి మించి ఎవరి పేరు వినపడదు. యేసుప్రభువు వారి పేరు 4 సువార్తల్లో, అన్ని సువార్తల్లో ఉంటాయి, పత్రికల్లో ఉంటాయి. యేసుప్రభువుని హెచ్చించి బాగా చెప్పింది ఎవరనంటే పౌలు గారు. పేతురు గారి కంటే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం నుంచి పౌలు గారు స్టార్ట్ అయిపోతాడు. రోమీయులకు రాసిన పత్రిక ఎవరిదే? రోమీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపొస్తలుడైన పౌలు. కొరింథీ ఎవరు రాశారు? పౌలు. గలతీయులు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. 1 తిమోతి, 2 తిమోతి, ఏమంటే 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, ఫిలోమాన్, ఇవన్నీ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు అని రాశారు అక్కడ. సో పౌలు గారు రాశారు. పౌలు గారి పేరు ఎక్కువ వినపడుతుంది మనకి. ఆ పౌలు గారిని చర్చిలోకి పరిచయం చేసింది ఈ బర్నబా గారు. బర్నబా గారు అంటే మీకు ఎవరికి తెలీదు, కానీ పౌలు గారిని చర్చిలోకి తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. పౌలు గారిని చర్చిలోకి తీసుకొచ్చాడండి. ఈయన మరుగైపోయాడు, కానీ పౌలు గారిని ముందుకు తోసేసాడు. పౌలు వెళ్ళరా, సంఘస్థులు ఎవరు మేము ఆయన రానవట్లేదు చర్చిలోకి. సంఘస్థులు ఎవరు ఆయన్ని పెద్దగా భయపడిపోతున్నారు. ఎందుకంటే 8వ అధ్యాయం అంతా 7వ అధ్యాయంలో స్టెఫన్ చంపేశాడు ఈయన. 8వ అధ్యాయం చెదరగొట్టేస్తున్నాడు, జుట్టు పట్టుకుని ఆడోళ్ళు కొట్టేస్తున్నాడు, జైల్లో పెట్టేస్తున్నాడు. ఆయన వెనకాల 100 మంది మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు, గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ మీటింగ్ అవుతున్నా అక్కడ చాలా చెదిరి చేసేస్తున్నాడు మనోడు. అందుకని యెరూషలేములో ఉన్న సంఘస్థులందరూ, సంఘ పెద్దలు, పేతురు గారు, వీళ్ళందరూ కూడా పౌలు అంటే భయపడిపోయి పౌలుని అసలు పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు అన్నా పౌలు మారిపోయాడన్నా, పేతురన్న గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి పౌలు మారిపోయాడు. పౌలు గారిని దేవుని దగ్గరికి నడిపించాడు. సంఘమంతా భయపడిపోతున్న కాలంలో పౌల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే బర్నబా. ఏ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు? బర్నబా గారిని మర్చిపోతాం, మనం తీసుకొచ్చిన వాళ్ళు మర్చిపోతాం. ఒక్కొక్కసారి పేతురు గారి పేరు ఎక్కువ కనపడుతుంది, కానీ పేతురు గారిని తీసుకొచ్చింది ఎవరు మీకు తెలుసా? తెలీదు. పేతురు అంటే పీటర్ యేసుప్రభువు ఎక్కువ పీటర్ని ప్రేమించాడు, కానీ పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఎవరికని తెలుసా? పేతురుని తీసుకొచ్చింది. అమ్మా, మీరు లోకంలో ఉన్న సబ్జెక్టే కాదు, బైబిల్ సబ్జెక్ట్ కూడా కొంచెం బుర్రలో పెట్టుకోవాలి మీరు. పేతురు గారిని ప్రభువులోకి తీసుకొచ్చింది ఎవరంటే ఆండ్రూస్. ఆంద్రయ్య గారు అన్నా మేము యేసుని చూసాం రా అన్నా అని తీసుకొచ్చాడు. తీసుకురావాలి కొంతమందిని ప్రభువులోకి నడిపించినటువంటి వ్యక్తి అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన గాని అతన్ని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరికి? పౌలుకి. అయితే 27వ వచనం, బర్నబా అతనిని దగ్గరికి తీసి, అయ్యా రామయ్య పౌలు గారు రా, నేను ఎవడు అర్థం చేసుకోవట్లేదు, బర్నబా రా. కొత్తగా మారాడండి ఇతను, తాగుడు మానేశాడు, బూతులు మానేశాడు, తిట్టుడు మానేసింది ఇవిడి, మారిపోయిందని అంటే ఎవరు నమ్మట్లేదు. అది అలాగే ఉంటుంది బాబు, మారుతుంది అంటే ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్ళాడంట? అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువుతో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేము వారితో కూడా పోవచ్చు ప్రభు నామాన్ని బట్టి అక్కడికి సంఘంలో పేతురు గారి దగ్గరికి, సంఘస్థుల దగ్గరికి తీసుకొచ్చి ఇతను మారాడు, నమ్మండి, నేను చూశాను ఇతన్ని, బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటానని కాస్త వాక్యాలు చెప్పడం, ప్రార్థన. వాక్యాలు ఆయనకి చెప్పక్కర్లేదు, ఆయన ట్రైనింగ్ అయినోడే, గమాలియేలు పాదాల దగ్గర నీకు కనబడినోడే రక్షకుడు,
బాగా ఉండేనా, నేను తోడుగా ఉంటాను కదా, నువ్వు సంఘస్థులకి పరిచయం చేద్దు కానీ సాక్ష్యం చెప్తే కానీ రా, ఈవేళ పలానింటికాడ కోటం సాక్ష్యం చెప్పు, గంట సాక్ష్యం చెప్పు అనేవాడంట. బాన్నబా గారు పెద్దలకు చెప్పాడు, ఆ సంఘస్థులందరికీ చెప్పాడు, ఇతను మంచోడు, సాక్ష్యం మారిపోయాడు, ఇతను సాక్ష్యం ఇస్తాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు కాదు, ఇతను దగ్గర తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఎంకరేజ్మెంట్ చేశాడు. ఎవరికి? అప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ చేశాడు కాబట్టే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మిషనరీ అయిపోయాడు పౌలు గారు. ఒక మాట సహాయం, ఆ వేళ నువ్వు ఎవరికైనా ఒక మాట సహాయం చేసి దేవుళ్ళలోకి రా, దేవుడిని బాగు చేస్తాడని ఒక మాట అన్నావు అనుకో, అది వాళ్ళకి పట్టేసుకుంటుంది. ఆ మాటను బట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేసారనుకో, నీ అకౌంట్లో పడిపోద్ది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా ఒక మాట, దేవుడు మంచోడండి, మీ పాపాలు కడుగుతాడండి, లేక నరకానికి వెళ్ళిపోతారండి అని ఒక మాట చెప్పండి మీ ఫ్రెండ్కి. ఎంకరేజ్మెంట్ ఓడి చెప్పండి. ఎందుకలా దుఃఖంగా ఉంటారు? ఆదరణ దొరుకుతుంది ప్రభు దగ్గర, రక్షణ దొరుకుతుంది ప్రభు దగ్గర, శాంతి దొరుకుతుంది ప్రభు దగ్గర, నెమ్మది దొరుకుతుంది ప్రభు దగ్గర. ఈయన సజీవుడు అని చెప్పండి. ఒక్క మాట వేసేయండి. ఆ మాట మనసులో పట్టేసి ఇంటికి వెళ్ళినా కూడా నిద్రట్టుగా ఏదో రోజున చర్చకు వచ్చేస్తుంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి పౌలు గారిని చేరదీసి సేవలోకి నిలబెట్టినోడే ఈ సంఘంలోకి పరిచయం చేశాడు, ప్రభులోకి తీసుకొచ్చాడు, ప్రోత్సాహపరిచాడు. ఎంకరేజ్మెంట్. అమ్మా, డిస్కరేజ్ చేయకండి. మన వాళ్ళు ఎక్కువ డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఎదరగొస్తున్నాడు అనుకో, బాబోయ్ ప్రార్థన చేసేది మనిషి, డిస్కరేజ్మెంట్ ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. వీళ్ళు చేయరు. కానీ ఈ మధ్యలో ఏంటి ఎదరికెళ్ళిపోతున్నామంట, ఊరికే మేము అన్నీ అయిపోయింది, అవన్నీ మేము చేసే ఇప్పుడు ఇలాగ ఉన్నాం, సీనియారిటీ కదా, ఎంకరేజ్ చేయరేళ్ళు. అవన్నీ ఎప్పుడో చూసేసావన్నీ. నో నో నో, దేవునిలో ఒకరిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువులో వారిని నిలబెట్టాలా. ప్రార్థన చేసే వాళ్ళకి వంకలు తెచ్చావనుకో, వాళ్ళు ఇంకేం చేస్తారు? బైబిల్ చదువుతున్నప్పుడు వంకలు తేకూడదు, బాగా చదువు అనాలి. బాగా చదువు. ఈవేళ బాగా తప్పు చదువుతాడు, రేపు పొద్దున్న రైట్ చదువుతాడు. పుడతా నువ్వు నేర్చేసుకున్నావా? ఈవేళ నిలబెడితే రేపు పొద్దుట ఇంకా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఈవేళ నేను ఎక్కువసార్లు మాట్లాడాను కనుక, చాలా అవకాశాలు దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను. మైకి పట్టుకుని తడబడకుండా అనార్గళంగా మాట వచ్చిన మాట మళ్ళీ రెండోసారి రాకుండా మాట్లాడతాను. ఎందుకు అనంటే, ఒకప్పుడు నన్ను ఎవరో ప్రోత్సహించారు, రండి అని చెప్పేసి. ఈవేళ గాస్పల్కి నన్ను ఒక ఆయన తిప్పాడు. ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయబోతే తిరగలేం కదా, నా దగ్గర అంత స్తోమత లేదు. దేవుని మహాకృపను బట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 60 మండలాల్లో అడుగుపెట్టాను. అది దేవుడిచ్చిన మహాకృప. రూపాయి ఖర్చు లేకుండా నాది. దేవుడు తిప్పాడు అంతే. దేవుడు తిరగమన్నాడు. వాళ్ళు వ్యాన్ ఇచ్చి భోజనం పెట్టి, యేసులో పాట పాడుతున్నందుకు, యేసులో మాటలు చెప్తున్నందుకు, పత్రికలు ఇస్తున్నందుకు మానవుల్ని తిప్పాడు. 20-30 మండలాలు ఏళ్ళలో తిరిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విలేజ్కి దేవుడు పంపించాడు. ఎందుకనంటే ఒకళ్ళను ప్రోత్సాహపరిచారు, సువార్త భారాన్ని పెట్టారు నాలో. అందుకని ఇప్పుడు ఆ సువార్త నెల నేను చేస్తున్నాను. ఆయన నన్ను ఇప్పుడు కదిపుదిలేశాడు కనుక నెల కొంతమంది పాస్టర్లు నేను నడిపిస్తున్నా, నెల కొంతమందికి నేను సువార్త చేయిస్తున్నా. మన వారు సువార్త చేయటం అంటే వీధులు గుండా 2 పాటలు పాడుకుంటూ ఆత్మతో కొత్తపేటలో తిరిగారు. 70 మంది పాస్టర్లు వచ్చారు. మొన్న మండే మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా మీకు. అద్భుతంగా దేవుడు జరిగించాడు. ప్రోత్సాహపరచటం నా పని ఏంటంటే, సేవకులను ప్రోత్సాహపరచడం. మీ పని ఏంటంటే విశ్వాసులను ప్రోత్సాహపరచడం. ప్రార్థనకి వెళ్ళేవాడా, నీకు ఎందుకు వచ్చా, ఎందుకు లేచిపోతున్నా అని అనుకో. ముందెళ్ళిపోతున్నానుక మనిషి పిలుస్తారు. పిలిచినప్పుడు పర్లేదు అక్క, అక్కడ ప్రార్థన జరుగుతుంది, పిలవటం ఏంటి, దేవుని సన్నిధి కదా, నేను వెళ్ళి వాక్యం వింటాను అని అంటుంది అనుకో. నేను పిలిచారా, నీకు చెప్పారా, నీకు ఫోన్ రాలేదు కదా, నీకు వెళ్ళకో. ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారేంటి? వీళ్ళు సాతాను పెట్టలు, బన్నబాలు కాదు వీళ్ళు. పిలిచినా పిలవకపోయినా దేవుని పని జరుగుతున్నప్పుడు వెళ్ళాలి. అందరికీ చెప్పారంటే నాకు ఫోన్ రాలేదు అని అనుకోకండి. పొరపాటు నాళ్ళు చేసేవాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, తర్వాత పొరపాటు అయిపోయిందని వాళ్ళు మీకు చెప్తారు. కానీ మనమైతే బన్నబాలాగా
సంఘములో ఒక పాత్రగా, ఒక ప్రముఖమైనటువంటి విశ్వాసిగా నువ్వు తయారవ్వాలి. ఇప్పటికి 4 విషయాలు మీకు రీక్యాప్ చేశాను. ఇప్పుడు 5వ విషయం మాట్లాడుతున్నాను నేను. బర్నబాలో ఉన్న 5వ క్వాలిటీ చూడండి. 4వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము అతడు 37వ వచనం. అతడు ఎవరంటండి? 37వ వచనంలో అతడు మిగుల భూమి గలవాడై ఉండి దానిని అమ్మేసి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మూమెంట్ ఏంటంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, సంఘంలో ఒక మూమెంట్ నడుస్తుంది. ఏం మూమెంటు? 34వ వచనంలో ఒక మూమెంట్ వెళ్ళిపోతుంది. అక్కడ ఇంచుమించు 8,000 మంది మారిపోయారమ్మా. అక్కడ 5,000 మంది ఇక్కడ ఉన్నారు కదా. 4 అపొస్తలుల కార్యం 4 5,000, మొదటోళ్ళు 3,000, 8,000 మంది ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఈ 8,000 మందిలో ఒక మూమెంట్ నడుస్తుందంట. ఏ మూమెంటు? 34వ వచనంలో మూమెంటు. 4వ అధ్యాయం 34. భూములైనను ఎండ్లనైనను కలిగిన వాటిని అమ్మేసి వాటిని వెల తెచ్చి, భూములు ఇళ్ళు అమ్మేసి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టేస్తున్నారంట. వాళ్ళు సేవ చేయండి అయ్యారు, ఇంకా స్వార్థకి వెళ్ళండి, ఇంకా భోజనాలు పెట్టండి, ఇంకా బయటికి వెళ్ళండి, ఇంకా మీరు దేవుని పని చేయండి అని చేస్తున్నారట. ఆ మూమెంట్లో బర్నబా గారు కూడా ఆయన మిగులు భూమి కలిగినోడట. ఏ భూమి అమ్మా? ఆయనకి 10 సెంట్లో 20 సెంట్లో ఎకరమో కాదటండి ఆయన కొంట. 10 ఎకరాల భూమి ఉందంట. ఆ 10 ఎకరాల భూమి అమ్మేసి పాస్టర్ గారు కట్టుకొచ్చి ఇచ్చేసాడట. ఎంత జనరోసిటీ అంటారు ఇంగ్లీష్లో, ఎంత ఉదార స్వభావం గలవాడు. మీరు ఏం పెట్టుకోవాలంటే 5వ పాయింట్, ఉదార స్వభావం, దాతృత్వం కలిగిన వాడు, దాత లాంటోడు, ధారాళంగా ఇచ్చేవాడు. ఇచ్చే గుణం ఉండాలా. కొంతమందికి లేకపోయినా ఇచ్చే గుణం ఉంటుంది, కొంతమందికి ఉన్నా ఇచ్చే గుణం ఉండదు. ఇచ్చే గుణం ఉంటే దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఏ గుణం ఉండాలండి? ఇతరులకి పెట్టే గుణం ఉండాలి, దేవుడికి ఇచ్చే గుణం ఉండాలి. ఈయన దశంభాగాలు ఇవ్వడమే కాదు, దశంభాగాలతో సరిపెట్టుకోలేదట. ఈయన ఆయనకి కలిగింది అమ్మేసి పాస్టర్ గారికి ఇచ్చాడట. నేను చెప్పాను అక్కడ ఉందా 37వ వచనం. ఇతడు భూములు గలవాడై ఉండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. 12 మంది అపొస్తలుల దగ్గర పెట్టేసాడు సంఘంలో. పేతురు గారు అన్న 10 ఏళ్ళ నాకు 10 ఎకరాల పొలం ఉందన్న అమ్మేశాను, ఇంచుమించు ₹1,00,00,000 దగ్గరగా వచ్చేసింది. అది నా ₹1,00,00,000 సంఘం కోసం వాడండి. ఏం చేస్తారు పాస్టర్ గారు? ఈ ₹1,00,00,000 కట్టుకుని పాస్టర్ గారు ఒక బిల్డింగు, పాస్టర్ గారు ఒక కారు కొనుక్కుంటాడు అనుకుంటున్నారా? కాదు. ఆ ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టడం, ఆ ₹1,00,00,000 నుంచి అయినా స్వార్థలకు వెళ్ళడం, ఇంకో ఊర్లో దేవుని ప్రేమ పంచడం, ఆ ₹1,00,00,000 అనాథులకి ఆహారం పెట్టడం, ఆ ₹1,00,00,000 పాస్టర్ గారు కష్టపడుతుంటే వాళ్ళకి సహాయం చేయడం, ఆ ₹1,00,00,000 నుంచే ఎంత వచ్చిందో దాన్ని పాస్టర్ గారు సేవ కోసం వాడతాడు. ఆయనకి ఎందుకు ఉంచుకుంటాడు? కొంతమంది ఎవడన్నా ఉంచుకుంటారు, బడా బాబాలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఇస్తే వాళ్ళు ఉంచుకుంటారు. మీరు బడా పాస్టర్లు కూడా బాబాలు ఉన్నారు. డేరా బాబాల కంటే ఎక్కువ కోట్లు గడించేసి టాప్ 10 అని వేయమన్నా, టాప్ 10 ధనికులు అన్నారు. మీరు అలాగే ఇస్తారా ధనికులు? హైదరాబాద్లో 3-4 ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో 3 పేర్లు వచ్చాయి, యూట్యూబ్లో పెట్టారు. అవి ఏమ్మా చూసుకోండి, టాప్ 10 అంటే వీళ్ళు. మనం టాప్ 10లో కాదు కదా, టాప్ 100లో కూడా నేను టాప్ 1000 కంటే వెనక్కుంటాను నేను. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, ఆకలి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేదని నాకు బాధ కాదు. ఐఎమ్ సో హ్యాపీ. లేకపోవటం వల్ల నాకు లేదే అనే బాధ ఎప్పుడు నేను పడలా. అలా బాధపడి ఉంటే ఎప్పుడో మెల్లిగా కట్టేద్దిన. అలాంటి బాధ ఏం లేదు. మన పని దేవుని పని చేయటం. దేవుని పని చేస్తే దేవుడు ఇస్తాడు. ఈయుడి మీకప్పుడు ఇవ్వబడును, ఇస్తే దేవుడు ఇస్తాడు. ఈయన భూములను అమ్మేసి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాడట. వాళ్ళకున్న స్థిర ఆస్తులను అమ్మేసి వాళ్ళు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారట. దాతృత్వం. అమ్మ మీ దగ్గర దాతృత్వం ఉందా? పిసినితనం ఉందా? చాలా మందికి దాతృత్వం ఉండదు. లేనిపోయింది తెచ్చిపెట్టమని నేను అంటలేదు. మాకు భూములు ఏమున్నాయండి, భూములు లేకపోతే పర్లేదు, మీ భూములు అమ్మేసేమని నేను అంటలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము ఇచ్చుట నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశాడు, మీరు ఎవరు ధన్యులండి?
పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ధన్యులు? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదవండి. 20, 30 ఎవరు ధన్యులండి? పుచ్చుకొనుట కంటే ఎవరు ధన్యులమ్మా? పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధన్యత కదండి. చాలా మంది పుచ్చుకుంటారు. దేవుని మహాకృప చేత నాకు ఇచ్చే కృప ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇది నేర్చుకోవాలి మనం. బర్నబా గారిలో ఉన్నటువంటి ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే ఇచ్చుట. భూములు ఉంటే ఇచ్చేయాలంటే పరిశుద్ధ గ్రంథం ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది వాక్యం. దేవునికి ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు ఇవ్వాలి దేవునికి? దేవుడికి కొదవా కాదు, కానీ దేవుడు మీకు చేసిన దానిని బట్టి, దేవుడు మీకు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆ ఇచ్చిన దాంట్లో దేవునికి ఇస్తారు. మనకి ఎవరిచ్చారు? లోకాసు సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇయ్యుడి అప్పుడు మీకు. అది అమ్మ మీకు ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఇంటి నిండా పెట్టేసుకుని ప్రభువా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నారనుకో, అది ఖాళీ చేయరా అప్పుడు ఇస్తానంటాడు. డబ్బాలో నిండగా ఉంది కదా, మిన్ ఖాళీ చేయి. ఏమ్మా ఖాళీ అవ్వకుండా ఎక్కడ తెచ్చిమ్మంటావు? ఎక్కడ పెట్టమంటావు? అది చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయం చూసారు. అది ఇయ్యుడి మీకు ఇవ్వబడును. 6వ అధ్యాయము 30 ఎన్నో వచనమా? 38వ వచనం. ఇయ్యుడి మీకప్పుడు ఎలాగవ్వాలి? ఇచ్చేటప్పుడు అణచి కుదిలించి బిగించి ఇలాగెలాగ ఊపి కదా, బాగా కూరి అన్నట్టు అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎందుకు అలాగేవాళ్ళు తెలుసా? మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చేవాళ్ళకి ఇస్తాడు, ఇవ్వనోడికి అది కూడా ఇవ్వలేడు. ప్రియులారా, మనము ఎందుకో ఆశీర్వదించబడలేకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఇవ్వకపోవటం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చారు. ఏమైంది అక్కడ? ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది తినగా ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలిపోయినాయి కదా. ఇచ్చినప్పుడు మిగులుతుంది దేవుని దగ్గర. నీకేమి లోటు చేయడైనా అంటే మిగిలిపోద్దని ఇవ్వకండి. అదో దురాశ. మళ్ళీనే ఎంత ఇస్తే అంత డబ్బులు వచ్చేద్దంట. ఇది మళ్ళీ ఇదో తప్పుడు బోధ. డబ్బులు వస్తుంది రాకపోద్దని కాదు నువ్వు ఇచ్చేది. నాకు దేవుడు ఇచ్చాడు, నేను దేవునికి ఇస్తున్నాను అంతే. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవుని పనిని గుర్తించాను కాబట్టి, దేవుని సేవ కొరకు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మనము 1 తిమోతికి రాసిన పత్రిక ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్ ఏం చెప్తుందో. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికించాలని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ.